Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీరంతా నా యొక్క కార్యక్రమాలని అత్యంత శ్రద్ధతో చూస్తున్నారని మాకు తెలియవచ్చింది. ఈ కార్యక్రమాలపైన మీ యొక్క సలహాలు, అభిప్రాయాలు, సూచనలు మా నంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయగలరు. అలాగే మీకు ఇతరత్రాయమైన సమస్యలు ఉన్నట్లయితే కూడా వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చును. లేదా స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, నేరుగా మాతో సంభాషించవచ్చు. సో కార్యక్రమంలోకి వెళ్దాం. ఈరోజు మనం చూసినట్లయితే మోకాళ్ళ నొప్పులు, నీ జాయింట్ పెయిన్స్. సో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, రావడానికి గల కారణాలు ఏంటి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి నొప్పి పెరగకుండా ఉంటుంది, ఇలాంటి ముఖ్య విషయాల్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఇలా నొప్పులు ఉన్నట్లయితే, మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయితే ఆయుర్వేద వైద్య విధానంలో ఎటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ పూర్తిగా సవివరంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. నీ జాయింట్ పెయిన్స్ ఈ మధ్యకాలంలో 50 ఏళ్ళు, 55 ఏళ్ళు మధ్య వయసు దాటకముందే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మరి రావడానికి గల కారణాలు ఏంటి, మరి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, మరి వచ్చాక ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ సవివరంగా కార్యక్రమంలో తెలుసుకుందాం. నీ పెయిన్స్ తరచుగా వింటున్నాం, నీ జాయింట్ పెయిన్స్ అందరు స్టేజ్ 4, స్టేజ్ 3లో ఉన్నాయంట, సర్జరీ కంపల్సరీ అట. అలాగే మనకి గుజ్జు తగ్గిపోయి మోకాళ్ళ అరుగుదల ప్రారంభమైందని చెప్పుకోవడం, ఇలాంటి విషయాలన్నింటినీ వింటున్నాం ఈ మధ్యకాలంలో. అసలు మరి ఎందుకు వస్తుంది అని చూసినట్లయితే మన జీవన శైలి, జీవన విధానం సరిగా లేదు. అలాగే తీసుకునేటటువంటి ఆహారం కూడా సరైన రీతిలో సరైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మనం తీసుకోలేదని చెప్పాలి. అలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు వస్తుంది అంటే ఇందాక చెప్పినట్లు సరైన ఆహారం తీసుకోవట్లేదు, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవట్లేదు. అందరు అనుకుంటారు బాగా తీసుకుంటున్నాం, చాలా ఎక్కువ తీసుకుంటున్నాం అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఎవరు కూడా సరైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు అని చెప్పవచ్చు. సో మరి ఎందుకు వస్తున్నాయని చెప్తే మన జీవన శైలి చాలా ఎక్కువ నడవడం, మరియు ఎక్కువ బరువులు మోయడం, ఎత్తుకుని బరువులు తలపై మోస్తూ ఎక్కువ ఎత్తుకు వెళ్ళిపోవడం. చాలా చోట్లల్లా ఇప్పుడు ఉన్నటువంటి మన పట్టణ ప్రాంతంలో అవ్వచ్చు, పల్లె ప్రాంతాల్లో అవ్వచ్చు, ఈ మధ్య కాలంలో 2, 3 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ అంటే 4, 5 అంతస్తుల భవనాలు ఉన్నాయి. పైకి వెళ్ళడానికి అన్ని చోట్ల లిఫ్ట్ ఉండదు, మెట్లు ఎక్కుతూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, మెట్లు దిగుతూ రావాల్సిన అవసరం ఉంటుంది. అలా భుజం పైన అత్యంత ఎక్కువ బరువు పెట్టుకొని 1, 2, 3 ఇలా 4, 5 అంతస్తులు మెట్లు ఎక్కడం, అలాగే గబగబా కింది దిగడం చేస్తూ ఉండడం వల్ల, లేదా మామూలుగా కూడా మెట్లు దిగడం కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒక కారణం అవుతున్నాయి అని చెప్పచ్చు. అలాగే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవట్లేదు. ఎందుకు మేమంతా తీసుకుంటున్నామని అందరూ చెప్పినప్పటికీ అది ఇంత మాత్రం కరెక్ట్ కాదు. ఉదయం లేవగానే సమయాలు లేక, సమయం సరిపోక ఏ హోటల్ నుంచో బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని తినడం జరుగుతూ ఉంటుంది. తెచ్చుకొని తినొచ్చు, కానీ వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తున్నటువంటి ఫ్యాథలిన్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఆహార పదార్థాలు వేయగానే రసాయనిక చర్య చెంది
రకరకాల రుగ్మతలు, రకరకాల వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి. ఆహారంతో కడుపు నిండకపోగా దానివల్ల వచ్చేటటువంటి లాభాలు రాకపోగా శరీరానికి చాలా నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. అందులో ఒక విభాగమే రక్తం తగ్గిపోవడం, లేదా శరీరంలో ఉన్నటువంటి మల్టీ రెసిస్టెన్స్, కాల్షియం తగ్గిపోవడం, జింక్ తగ్గిపోవడం, ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పొచ్చు. అందువల్ల బయట ఆహారం తినకపోవడం చాలా మంచిది. అలాగే మంచి ఆహారం అంటే తృణధాన్యాలు తినండి. ఉలవలు, జొన్నలు, ఇలా ఈ విధంగా రకరకాల తృణధాన్యాలు, పల్లీలు ఇవి తింటూ ఉండండి. దానివల్ల గ్రోత్, డెవలప్మెంట్, బోన్ డెన్సిటీ, బొక్కల యొక్క సాంద్రత, ఎముకల గట్టితనం బలపడుతుంది. నువ్వులు, బెల్లం లేదా చక్కెర, నువ్వులు ఈ విధంగా కలిపి తీసుకోండి. వేరుశనగ గుళ్ళు రోజు గుప్పెడు తినండి, లేదా రోజు ఇన్ని నువ్వుల పొడి, ఇంత బెల్లం కలుపుకొని తినేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా కాల్షియం సప్లిమెంట్ శరీరానికి అందుతుంది, విటమిన్ డి అందుతుంది, జింక్ అందుతుంది. అన్ని రకాల కూరగాయలు తినడం వల్ల ఫైబర్ సప్లిమెంట్ అందుతుంది, ఫోలిక్ యాసిడ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకి బోన్ డెన్సిటీ, బోన్ లెవెల్స్ ఇవన్నీ ఎముకలు దృఢంగా ఉండేలాగా చేస్తాయి. కాబట్టి అలాంటి మంచి ఆహారం తీసుకోండి. అలాగే మనం నడుస్తున్నప్పుడు, మెట్లు దిగుతున్నప్పుడు, ఎక్కుతున్నప్పుడు బరువులు లేకుండా సాధారణంగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎలా వెళ్ళినా పైకి ఎక్కుతున్నప్పుడు పారాపిట్ ఫాల్ పట్టుకొని మెల్లిమెల్లిగా పైకి ఎక్కడం, దిగేటప్పుడు కూడా మెల్లిగా సైడ్ వాల్ పట్టుకొని మెల్లిగా దిగాల్సిన అవసరం ఉంటుంది. లిఫ్ట్స్ ఉన్న చోట లిఫ్ట్ వినియోగించండి, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. లేని దగ్గర ఇలా మెట్లు ఒక్కొక్కటి చొప్పున ఎక్కుతూ మెల్లగా దిగడం, ఎక్కడం చేయండి. ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అని చెప్పొచ్చు. మరి నొప్పి వస్తే చాలామంది ఇప్పుడు చెప్తున్నారు, గుజ్జు అరిగిపోయింది, గుజ్జు పోయింది, ఎముకలు కూడా అరుగుతున్నాయి కీళ్ళ దగ్గర, సో ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పేసి చాలామంది ఆర్థో డాక్టర్ చెప్తూ ఉంటారు. మరి చేసుకోవడం అవసరమేనా, అవసరం లేదా అని చూసినట్లయితే ఆపరేషన్ అవసరం అని చెప్పేసి ఆర్థోపెడిక్ సర్జన్ చెప్తుంటారు. అలా కాక ఆయుర్వేదంలో చూసినట్లయితే ఏ స్టేజ్లో ఉన్నటువంటి మోకాలైనా, 4th స్టేజ్ ఆఫ్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ జస్ట్ ఫ్యూ డేస్, 1 or 2 డేస్లో చేసుకోండి అని చెప్పిన సందర్భాల్లో అలాంటి వ్యక్తులకు కూడా ఈ ఆయుర్వేద వైద్య చికిత్స ద్వారా పూర్తిగా మోకాళ్ళ నొప్పి తగ్గిపోతుంది. మోకాళ్ళకి నీకి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ నెససరీ ఇన్ ద పెయిన్ఫుల్ ఆఫ్ నీస్. ఎప్పుడైతే మోకాళ్ళ చిప్పలు అరుగుదల లేదా గుజ్జు కరిగిపోయింది, అరిగిపోయింది, తగ్గింది అని చెప్పినటువంటి సందర్భాలు అత్యంత త్వరగా మోకాలి యొక్క ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ సూచించినప్పుడు అంతగా అవసరం లేదని మేము చెప్తూ ఉంటాం. మీరు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యల్ని మేము తీర్చే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మీకు వచ్చినటువంటి మోకాళ్ళ నొప్పులు, ఇతరత్ర కీళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాల కీళ్ళ నొప్పులు అవ్వచ్చు, ఇలాంటి అన్నీ కూడా మా ఆయుర్వేది వైద్యులు తప్పనిసరిగా తగ్గించే అవకాశం ఉంటుంది. దానికి కాను ఇక్కడ మనం చూస్తూ ఉంటాము ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ 2 నుంచి 3 నెలలు, 4 నెలలు వరుసన ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు చొప్పున వాడుతూ ఉన్నట్లయితే నీ పెయిన్స్, మోకాలకు సంబంధించినటువంటి నొప్పి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కోర్సు లాగా 3 నుంచి 4 నెలలు, 5 నెలలు వాడినట్లయితే రిపీటెడ్ రీఅక్కరింగ్ ఆఫ్ పెయిన్ అంటే మళ్ళీ నొప్పి రావడం, తగ్గడం, ఇలాంటి సమస్యలు ఏవి ఉత్పన్నం కావు. తప్పనిసరిగా ఎవరైనా మోకాలు నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మా హాస్పిటల్కి వచ్చి నేరుగా చూపించుకున్నట్లయితే వారికి సరిపడేటటువంటి ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది, ఎలా వాడాలి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమం మీ అందరికీ పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుస్తాను. సెలవు.
one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.